ఏమండి అలాగే ఇప్పుడు ఏదో మోహన్ బాబు గారు ఏదో పోస్టల్ బ్యాలెట్ మీద మోసం చేశాడు, తప్పు చేశాడు అంటున్నావు. బ్యాలెట్ బాక్స్ లోనే ఎత్తుకెళ్ళిపోయాం మేము. మా ఇంట్లో రాత్రి గుద్దేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. హ్యాపీయా? చోకానా బాగుందా? నిజంగానే జరిగింది. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్ళు అంతా అన్నారు కదా, మాకు తిట్టాడు, అమ్మ బూతులు తిట్టాడు, మా అమ్మల్ని తిట్టారని చెప్పి. అలా ఉంటుందంటారా? నాకు తెలీదమ్మా. నాకు తెలిసి మోహన్ బాబు కోపిస్టండి. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తది 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 అని చెప్పు పార్ట్నర్. కొత్తది కొత్తది కొట్టారంటే మొహం బయలుపోద్ది. కానీ మంచి మనిషి అండి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. మంచి మనిషి, ఎవరికి హాని చేసే రకం కాదు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? ఏమరో కాకపోతే ఏంటంటే కొంచెం మాట కర్కశంగా ఉంటుంది, చాలా కర్కశంగా ఉంటుంది. ఇప్పుడు నేను సీనియరు, ఇప్పుడు కొద్దిగా గొప్ప సర్వీస్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా, ఆమె కోపం వచ్చింది అనుకోండి, కోట ఏంటి పిచ్చి పిచ్చి కానీ ఏం లేట్గా వస్తున్నావు, సరిగ్గా రావేంటి, కొట్టారంటే మొహం బయలుపోద్ది అంటుంటాడు. సంస్కారహీనులు. కొట్టారంటే మొహం బయలుపోద్ది అంటుంటాడు. నేను 4 సార్లు 5 సార్లు చెప్పాను, మోహన్ బాబు గారు మీరు ఏదో సరదాగా ఉంది కాబట్టి మనందరం కలిసి ఉన్నాం కాబట్టి ఒక అన్నయ్య తిట్టాడు అనుకుని ఊరుకుంటున్నాను తప్ప. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఎందుకంటే తిట్టుకుంటారు, ఎవడో వినేవాడికి బాగుండదని చెప్తూ. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ అయిపోతారు.